జంటలు ఇద్దరు అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఇద్దరూ తెలుసుకోవాల్సిన అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అంశాలేంటి? ఈ సిట్యుయేషన్‌కి ఒక రెడ్ ఫ్లాగ్ లేదంటే ఈక్వాలిటీకి ఒక రెడ్ ఫ్లాగ్ అని పెట్టుకునే అవసరం ఉందంటారా? రెడ్ ఫ్లాగ్స్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌లో ఉంటుంది. హ్మ్. సో, నెగెటివ్ యాంగిల్ లేకుండా ఏ మనిషి ఉండడు. ఏదో ఒక చిన్న చిన్న అలవాట్లు గానీ, చిన్న చిన్న వాటెవర్ హ్యాబిట్స్ గానీ, ఎక్స్‌పీరియన్సెస్ గానీ, లేకపోతే ఎనీ రెడ్ ఫ్లాగ్స్ మైట్ బీ ఇన్ మెనీ వేస్. అంటే ఓన్లీ మనిషిలోనే ఉంటాయా? కాదు. అతను చేసే పనులలో కూడా రెడ్ ఫ్లాగ్స్ ఉండొచ్చు. చేసే బిజినెస్‌లో ఉండొచ్చు. ఫ్యామిలీలో రెడ్ ఫ్లాగ్స్ ఉండొచ్చు. సో, రెడ్ ఫ్లాగ్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటే మంచిదే. చేసుకున్న తర్వాత దాంతో మనం అడ్జస్ట్ కాగలుగుతామా? ఆ హ్మ్. అలవాట్లతోటైనా, ఆ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్ తోటైనా, ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ తోటైనా. సో, వాటెవర్. సో, నెగెటివ్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఆ నెగెటివ్‌ని మనం ఎంతవరకు పాజిటివ్‌గా తీసుకొని, మనకవి ఫ్యూచర్‌లో ఏవి ఇబ్బందులు కలిగియవు. దానివల్ల నాకేం ప్రాబ్లమ్ లేదు. సో, ఓకే. జనరల్ హ్యాబిట్సే తీసుకుంటే సరే మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, లేదా డ్రగ్స్ తీసుకుంటాను. వాటెవర్ ద యూజెస్ ఈ లైఫ్ స్టైల్ వల్ల రెగ్యులర్ యూజెస్ ఏవైతే చేస్తా ఉన్నారో, సో, దాంతో నీకేం ప్రాబ్లమ్ లేదు. నేను ఆ అలవాట్లలోనే ఉన్నాను. సమ్‌టైమ్స్ నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ చేస్తాను. నాకదేం పెద్ద డిఫరెన్స్ కాదు అనుకుంటే దట్స్ నాట్ రెడ్ ఫ్లాగ్ ఫర్ దెమ్.